హాయ్ అండి. చామదుంపల పులుసు మీరెప్పుడైనా తిన్నారా? ఒక్కసారి తిని చూడండి. మళ్ళా మర్చిపోరు ఆ రుచిని. అంత బావుంటుంది. ముందుగా నూనె వేడి చేసి జీలకర్ర, ఆవాలు వేసి బాగా వేగనివ్వండి. బాగా వేగిన తర్వాత కరివేపాకు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి, కొంచెం ఇంగువ వేసి బాగా వేపి ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేయండి. ఇవి కొంచెం ఎక్కువే వేసుకోండి. పచ్చిమిర్చి, ఉల్లిపాయ బావుంటుంది పులుసులో. వేగిన తర్వాత ఉడకపెట్టుకున్న చామదుంపల్ని చక్కగా తొక్కు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేయండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఉప్పు, కారం వేసుకొని పులుసు పోసుకోవడమేనండి. ఇప్పుడు సరిపడినంత ఉప్పు, కారం వేయండి. ఇది కంపల్సరీగా కరెక్ట్‌గా వేయాలండి. అప్పుడే బావుంటుంది రుచిగా. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకుందాం. ముక్క మునిగేంత వరకు చింతపండు పులుసు వేసి, పులుపుని బ్యాలెన్స్ చేయడానికి కొంచెం బెల్లం ముక్క వేయండి. అంతేనండి. బాగా ఉడికిన తర్వాత దించేయడమేనండి. ఎంత బావుంటుందంటే మీరు మర్చిపోలేరు ఆ రుచిని. పులుసు ఈ టైంలో దించేసుకునే వాళ్ళు దించేసుకోవచ్చండి. నేనైతే దగ్గరగా కావాలనుకొని ఇంకొంచెం సేపు ఉంచాను. అంతేనండి. ఎంతో రుచిగా ఉండే కమ్మనైన చామదుంపల పులుసు రెడీ అండి. తింటే మర్చిపోలేరు. అంత బావుంటుంది.